దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కలలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని శ్రీముఖి అందంగా ఉందంటే చప్పట్లు కొట్టండి. చాలా మంది ఆలోచించి కొట్టారు. నువ్వు నన్ను ఎందుకో రోస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ బ్యాండ్ బాజా మరి ఈరోజు ఎవరు రాబోతున్నారు అనుకుంటున్నావు? నేను చెప్పను. ఆయన్ని ఎవరు రోస్ట్ చేయబోతున్నారో వాళ్ళ ముగ్గురు పేర్లు మాత్రం చెప్పాలి. అదే సేమ్ మొక్కలు కదా. గెటప్ సీను, రామ్ ప్రసాద్, వెంకీ. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానల్ తోటలోకి పప్పాయో మిరాకిల్ ఇంతనక డాన్స్ ఆయో మరి ఈరోజు ఎవరు రాబోతున్నారు అనుకుంటున్నావు? 6 అడుగులు ఉంటాడు, కాదు అందంగా ఉంటాడు, కాదు మంచి బాడీ, సంపూర్ణేష్ బాబు. నేను చెప్పను. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానల్ తోటలోకి పప్పాయో మిరాకిల్ ఇంతనక డాన్స్ ఆయో ఏ సిల్క్ షిఫానా ఇష్క్ తుఫానా దోచుకుపోతా సరేనా వచ్చేసాడు. నేను చెప్పినట్టు 6 అడుగుల అందగాడు, ది వన్ అండ్ ఓన్లీ సూపర్ డూపర్ నందు. యాక్చువల్లీ పటాస్ ప్రోగ్రామ్ కి ఇంతకు ముందే గీతా మాధురి రావడం మామూలుగా రోస్ట్ చేయలేదు వీళ్ళు. నేను చూశాను. గీతా గారు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు పటాస్ ప్రోగ్రామ్ గురించి? నిజం చెప్పండి. ఇంటికి వచ్చాక కాదు, అసలు ఇక్కడ అవటమే ఫోన్ చేసింది. నందు నందు కాదచ్చి బుజ్జి అది మాట్లాడే లోపు దిల్షుక్ మీద రీచ్ అయిపోయి ఉంటుంది. మరి ఈ రోజు నువ్వు పటా స్టేజ్ మీద మా అందరికి ప్రమాణం చేయబెట్టు. ఇక్కడ ఏం జరిగినా స్పోర్టివ్ గా తీసుకుంటాను. 100% ఫీల్ అవ్వను. షో వదిలేసి వెళ్ళిపోను. అలాంటివి కూడా జరిగాయి ఇంతకు ముందు. షో వదిలేసి వెళ్ళిపోను. మధ్యలో గీతకి ఫోన్ చేసి ఏడవను. ఎంత మండినా నవ్వుతూనే ఉంటాను. ఓకే సూపర్. ఇక్కడ నందు వచ్చేసాడు కాబట్టి లెట్స్ స్టార్ట్. జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనము ఇతరుల్ని డిస్టర్బ్ చేస్తుంటాము కావాలని? బాయ్ ఫ్రెండ్ బాత్రూమ్ పోయినప్పుడు గర్ల్ ఫ్రెండ్ డిస్టర్బ్ చేయడం. వాడి లోపల పాపం పెద్ద పని మీద కూర్చున్నాడు. ఎలా డిస్టర్బ్ చేస్తావు అప్పుడు? బంగారం తిన్నావా అని అబ్బా ఎంత డిస్టర్బ్ చేస్తుంది, మేము ఫోన్ ఇస్తలేదు. నెక్స్ట్, ఎవరైనా బాగా రెడీ అవుతా ఉంటే ఒకటే అద్దం దగ్గర ఇద్దరు రెడీ అవుతా ఉంటే నేను అని జరిపేటప్పుడు ఆగే నా ముక్కలు ఎంట
నెక్స్ట్ ఎవరైనా బాగా నిద్రపోతున్నప్పుడు మనకు నిద్ర పట్టనప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం. సూపర్. రామ్ ప్రసాద్ ఏం చేసి డిస్టర్బ్ చేస్తావు పక్కన వాళ్ళని? నీకు నిద్ర పట్టట్లేదు, సీని గడికి నిద్ర వస్తుంది, ఎక్కడ వద్దు ఇక్కడ పెట్టు. ఆ నిద్రలో ఉన్నాడు, ఎవరినో ఊహించుకుంటాడు. వైఫ్ ఊరు వెళ్తే పక్కింటి డిస్టర్బ్ చేయడం. టీచర్ క్లాస్ లో లెక్చర్ ఇస్తున్నా డిస్టర్బ్ చేయాలనిపిస్తుంది. టీచర్ మీద డైలాగ్స్ వేయడం, పని చేయడం అలా. నీకు చిన్నప్పుడు ఒక పదానికి ఇంకో పదానికి మధ్యలో గ్యాప్ ఇవ్వాలని చెప్పలేదా? నెక్స్ట్ మన పేరెంట్స్ మనకి లెక్చర్ ఇచ్చేటప్పుడు మధ్యలో ఎలాగలా డిస్టర్బ్ చేయాలనేసి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను, డాడీ, మమ్మీ ఏంటమ్మా చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి? అసలు ఏంటి అది? ఆ డ్రెస్లు ఏంటి, నువ్వేంటి? నువ్వు వేసుకుని డ్రెస్ ఏంటి మమ్మీ? వెంకీ గారితో తిరగొద్దంతా వెంకీ గారితో ఎందుకు తిరుగుతున్నావు? నేను రవితో తిరుగుతున్నాను, వాడితో తిరగట్లే. అయితే ఓకే. మనకు ఇష్టం లేని వాడు ఆనందంతో పార్టీ చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చేయాలనిపిస్తుంది. ఇక్కడున్న వాళ్ళలో ఒక్కడి పేరు ఖచ్చితంగా చెప్పు, ఎవరైతే ఇష్టం లేదో నీకు. ఎవరు ఫీల్ ఎవరో ఇంతమంది ఉన్నారు కదా, ఇష్టం లేని వాడు ఒక్కడి పేరు చెప్పు. శ్రీముఖి. సీను మేము మన బాత్రూమ్ వెళ్తాం చూసా. మన బాత్రూమ్ ఏంట్రా? అంటే థియేటర్ లో కలిసి ఇంటర్వ్యూలో కలిసి వెళ్ళర్రా పక్కన మీరు వెళ్తాం కదా, ఇంటర్వ్యూలో 100 మంది వస్తారు, ఇలా పోసుకుంటుంటాడు. ఒకడు బాగుంది. సినిమా బాగుంది. సూపర్. రామ్ ప్రసాద్, మనం ఇంట్రెస్టింగ్ సినిమా చూస్తాం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి స్టోరీ నా స్టోరీ తెలుసు, ఇంట్రెస్ట్ చూస్తాడు. చచ్చిపోతాడు చూడరా. ఇప్పుడు హీరో పడిపోతాడు భయ్యా. చెప్పు తగ్గిపోతా. ఇప్పుడు 30 సార్లు చూసాను, మీకు చెప్తాను నేను. సూపర్. నందు. నువ్వు ఎలాంటి సందర్భాల్లో వేరే వాళ్ళని కావాలని డిస్టర్బ్ చేస్తుంటావు? చాలా మంది కూర్చుని పడుకునే అలవాటు ఉంటుంది. నాకు కూర్చుని నిద్ర రాదు. పక్కన షూటింగ్ లో హాయిగా రెస్ట్ మధ్యలో నాపలేస్తుంటారు. అప్పుడు కుళ్ళు వస్తూ ఉంటుంది. అప్పుడు ఊరికే ఏలు పెట్టి కెలకాలి. సూపర్. మరి ద నెక్స్ట్ టాపిక్ ఇస్ బా ఇంకా కొంచెం వెయిట్ చేసుంటే బాగుండేది అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? షాపింగ్ అంతా అయిపోయినాక పక్క షాప్ లో 75% డిస్కౌంట్ అంటే అప్పుడు అంటే సరేనా, టాబ్లెట్ వేసుకు తగ్గిపోతాయి నువ్వు నీ మోషన్స్. అనవసరంగా శ్రీముఖిని పోయాడు రా బాబు, అందంగా ఉన్నావని. రేపటి నుంచి దాని ఏషలు చూడలేవరా బాబు. మ్యారేజెస్ లో ఫుడ్ మనం త్వరగా తినేసిన తర్వాత కొత్త ఐటమ్స్ తర్వాత పెట్టారనుకో, అది అనవసరంగా తినేసానే తర్వాత నేనైతే అయినా కూడా ఇంకొకసారి తింటా. నువ్వు చెప్పిన ఆన్సర్ కి నువ్వు ఉన్నదానికి సంబంధం లేదు నానా. తింటా బాగా తింటావా? మరి ఏమెందుకు ఇట్లా అవుతుంది? ఆమె అయితే బ్రేక్ లేకుండా తినేస్తుంది, కొంచెం బ్రేక్ ఉంచి. అవునులే, నువ్వు చూస్తున్నావు కదా మరి వచ్చి. 4 episodes కూడా చూసాను. 4 episodes నీ తిండి మీద పడింది శ్రీముఖి. లేదు, బ్యాగ్ లో సంచలనాలు వేస్తారు వాళ్ళు, తీసుకొని డబ్బాలు సీల్ ఓపెన్ చేస్తారు. ప్రతి రోజు సీల్ ఓపెన్ చేస్తుంటే ఎంత తింటది? రోజు నాకు అర్థం కావట్లేదు, ఎవరు రోస్టర్ ఈ రోజు? నెక్స్ట్ పక్కనున్న ఆంటీని వదిలేసి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు. కూసో, ఆంటీలు కావాలంట, ఆంటీలు. నెక్స్ట్ మాకొద్దేటి. నెక్స్ట్ మనం షాపింగ్ చేసిన తర్వాత 5 minutes కి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి షాపింగ్కి వెళ్దామా అన్నప్పుడు. అదిగో ఇక్కడ ఇవిడ ఏదో చెప్తాను, మళ్ళీ వెళ్తాం కదనే అని. మళ్ళీ వెళ్తాం కదనే. ఆమె సైలెంట్ గా అందరికి ఇస్తుంది, ఇవే చెప్పట్లేదు. ఇది చెప్పు, నీ కప్పు కావాలా? ఇది చెప్పు, నేను చెప్తా. ఎలాంటి సందర్భాల్లో గీత చూస్తుంది, జాగ్రత్త. ఏ అంత చెప్తున్నావు? నేను ఒకటి చెప్తా, పేరు కానీ టైటిల్స్ చెప్పను 2. ఓకే, మేము చెప్పేస్తా, డైరెక్ట్ చెప్పు. వద్దు. ఒక సినిమా వచ్చింది, ఆయన మీద పాపం బ్యాడ్ ఉంది. ఆయన కూడా ఫస్ట్ ఆ సినిమా కమిట్ అయ్యాను. తర్వాత పెద్ద డైరెక్టర్ అప్రోచ్ అయ్యారు. ఆ సినిమా ఒప్పేసుకుని పెద్ద డైరెక్టర్ కదా అని చెప్పి ఈ సినిమా వదిలేసా. తప్పు నాదే.
కట్ చేస్తే నేను పెద్ద డైరెక్టర్ తో చేసిన సినిమా అటర్ ఫ్లాప్ అయింది. ఈ చిన్న డైరెక్టర్ తో చేసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. తెలుసు నాకు ఆ సినిమా ఏయ్! బాహుబలి కదా. అప్పుడు అనిపించింది జెన్యున్ గా. ఉంటది అప్పుడప్పుడు లైఫ్ లో. Let's call upon stage, get up Zero along with Dr. Ram Prasad. A square, B square, A plus B whole square. నందు ఒక మంచి ఆజానుబాహుడు, 6 అడుగులు అందగాడు తెలుగులో చెప్పాలంటే. అదే హైట్ మెయింటైన్ చేసాడు చిన్నప్పటి నుంచి, ఫ్రమ్ ద స్కూల్ ఏజ్ నుంచి. పుట్టినప్పుడు మన నందుకి ఉయ్యాలు ఎలా వేసారంటే తెలుసు అసలు? ఉయ్యాల్లో ఇంత హైట్ కదా, ఉయ్యాలు ఎంతే ఉంటది కదా, దాంట్లో మనోడు నందు బాగా చూడలేక నేను ఇంకో ఉయ్యాలు తీసుకొచ్చి ఎల్డింగ్ చేయించి దాన్ని కొంచెం కొంచెం పెంచేలాగా. స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత లోపలంతా చదువుకున్నారు, టీచర్ ఉంది, వచ్చాడు అనమాట. టీచర్ హైట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నందు. గుడ్ మార్నింగ్ నందు. మేడం చుచ్చుకోవచ్చు వెళ్ళొచ్చు మేడం. వెళ్తే బేగలరా ఎండ పోతుంది నాకు. ఓకే మేడం. ఇదే ఆర్టీసీ బస్సులో ఎక్కేవాడు. బాబు ఇందాక ఒకటే గేట్ తీసుకో, 2 గేట్లు తీసుకో. ప్లేస్ సరిపోవట్లేదు ఇక్కడ. ఈ లోపల కింద నుంచి అందరూ పాసలు దిగిపోతున్నారు. అయితే ఫ్లైట్ ఎక్కాడు. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ మామూలు ఉండడమే కొంచెం తక్కువ రూప్ దాంట్లో. హైట్ ప్రాబ్లం అయితే నందుకి అనుకోకుండా ఒక హైట్ తక్కువ అమ్మాయికి పడిపోయాడు. ఇద్దరికి మధ్య రొమాన్స్ లవ్ స్టోరీ నడిచింది. సో పొట్టుకున్న అమ్మాయి క్యారెక్టర్ నేను చేస్తాను. నందు హైట్ కదా. గీత చూడు, ఒక హైట్ లేని అమ్మాయికి పడిపోయాడంట. గీత చూడు. అమ్మాయి సంధ్య. నందు సంధ్య. నందు నందు సంధ్య. నందు సంధ్య. ఎవరు పాప తప్పు. నేను నందు. సంధ్య. నేను ఇద్దరం థియేటర్ లో కలుసుకుని ప్రపోజ్ చేసుకున్నాం కదా. టికెట్ల మీదనివి. టికెట్ కాదు, దాని వల్ల ప్రపోజ్ చేశావా? నువ్వు ఎంత హైట్ ఉంటావు తెలియదు. నాకు ఒక ముద్దు పెట్టరా ప్లీజ్. సో దీనికి ఈమెయిల్ నొప్పి అయిపోయింది. మరబట్టండి. వీళ్ళిద్దరు హక్ చేసుకోవాలంటే ఎలా ఉండేది? హక్ చేసుకుంటే నాకు సగంగా వస్తుంది. హక్ చేసుకుంటే నాకు సగంగా వస్తుంది. నందు సంధ్య. సంధ్య. లోపల తాడేసింది పైకి. అమ్మాయితో బ్రేకప్ అయిపోయింది ఈ హైట్ ప్రాబ్లం వల్ల. తర్వాత ఏం జరిగిందంటే గీతా మాధురి అనే ఒక గాయని కోయిల పరిచయం అయింది ఇక్కడ. ఇప్పుడు చాలా నుంచి ఫాలో అవుతున్నాను, ఇంకా లాభం లేదు. ఫాలో అవుతూ పట్టించుకోలేదు. నాకు కోపం వచ్చి యాసిడ్ బాటిల్ ఒక చీపు మామిడి గూటు మీద ఏమయ్యాలి? ఏమయ్యాలి? నేను నందుని పులేసం పులేసం. నువ్వు నాకు ఐలో చెప్పపోతే చూసా కదా. యాసిడ్ బాటిల్ అది. థ్యాంక్ యూ సో మచ్ నందు. థ్యాంక్ యూ సో మచ్. దేనికి యాసిడ్ బాటిల్? బాత్రూమ్ కడుక్కోవడానికి యాసిడ్ లేదు. బాత్రూమ్ కడుక్కోవడానికి యాసిడ్ లేదు. యాసిడ్ బాటిల్ ఫెయిల్ అయిపోయిందండి. వాడు కత్తి తీసుకొచ్చాడు. గున్నమామి ఇందాక వేశారు కదా, మళ్ళీ ఇన్సల్ వేయాలరా? సో నందు లోపల కత్తి పెట్టుకుని రావట్లేదు. ఏమైంది? లోపల తెగిపోయింది గీత.
ఏంటి కత్తి ఏంటి? కత్తి కూరగాయలు కోసుకొని వచ్చాను. సో నందు బాగా బిజీ అయిపోయారండి, గీతా మాదిరి బాగా బిజీ అయిపోయారు. ఇద్దరు బాగా బిజీ అయిపోయారు. సో ఇద్దరు కలుసుకోవడం అవ్వట్లేదు ఒక ఇంట్లో. ఈ కనీసం ఒక 1 hour స్పెండ్ చేసి మాట్లాడడం కూడా అవ్వట్లేదు. నేను నైట్ షూటింగ్ వెళ్తున్నాను, తను అప్పుడే పాట పాడేస్తుంది. రోడ్డు మీద సిగ్నల్ లో కలుసుకుంటున్నాను ఇద్దరు కార్లో వెళ్ళి. సేమ్ సిచ్యువేషన్, జిమ్ నుంచి వస్తూ కలుసుకుంటున్నాను. సిగ్నల్ ఎక్కడ చూసేట్లు నేను Oh my God! ఎన్ని రోజులు తెలుసా అర్థం కలిసి ఒక సిగ్నల్ పడ్డాక ఇంకా 80 seconds ఉంది. ఈరోజు మాత్రం కార్ పక్కన ఆపిచ్చేద్దాం. ఈరోజు మొత్తం కేసు రాసి కార్లో పట్టుకెళ్ళిపోయారు. నందు ఇంట్లో బాగా గీతతో గొడవ పెట్టుకున్నాడండి, చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. సో మంచి డైరెక్టర్ సీన్ ఇచ్చాడు. సార్ సీన్ ఏంటి సార్? సీన్ ఏంటండి? సీన్ నువ్వేరా? సో ఇప్పుడు లొకేషన్ లో ఉన్నాను. హీరోయిన్ వచ్చి ఐ లవ్ యూ చెప్తుందండి. యాక్షన్. చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలి నందు. ఏంటి? ఐ లవ్ యూ నందు. గీత ఎన్నిసార్లు చెప్పాలి? నందు హీరోయిన్ పేరు సంధ్య. గీత 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 గీత. వన్ మోర్ టేక్ చేద్దాం సార్. హీరోయిన్ గారు యూ స్టే సైలెంట్, మీరు ఐ లవ్ యూ ప్రపోజ్ చేయండి. ఓకే నందు గారు ఇన్ మోడ్ యాక్షన్. గీత ఐ హేట్ యు. ఐ హేట్ యు గీత. ఐ హేట్ యు. గీత 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 గీత. ఇదే ఫ్రస్ట్రేషన్ లో గీత పేరు వింటాడు మనడు పిచ్చెక్కిపోతున్నాడు అండి. నందు కార్ డ్రైవ్ చేసుకొస్తున్నాడు, సిగ్నల్ దగ్గర ఆగాడండి. హలో మిస్టర్, అక్కడ సిగ్నల్ పడింది చూసారా? చూసానండి. నందు చూసారా మీరు సిగ్నల్ గీత దాటారు ఇక్కడ. మీరు ఒక అప్లికేషన్ నింపాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నందు గారు మీకు లోన్ కావాలి కదా, సైన్ చేయాలి. ఎక్కడ చేయాలి తెలుసా మీకు? తెలుసండి. ఎక్కడ? ఎక్కడ? అక్కడ కదా, అక్కడ గీతం చూసారా? గీత మీద చేయండి. నేను చేయండి. నాకు లోన్ వద్దు. సరే సరే అక్కడ వద్దు కానీ యువతల పక్క ఇంకో గీతం అక్కడ చేయండి. ఎస్ నందు, ఎలా అనిపించింది? సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఇలాగా ఏరా నందు ఒకసారి ముద్దు పెట్టడానికి ట్రై చేయి. అరే ఇలా ఉన్నప్పుడు సీన్ హగ్ చేసుకుంటే బాగుంటది. ఎలా అనిపించింది చెప్పు. ఎంజాయ్ చేశాను చాలా. సూపర్. మరి ఇద్దరు కలిసి రోస్ట్ చేస్తేనే ఇలా ఉంటే మా వెంకీ వచ్చి రోస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ కాల్ ఆన్ స్టేజ్ విక్టరీ వెంకీ. 1 and 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till mange more. Let's see what life has in store. నందు అన్న, వెల్కమ్ టు పటాస్. ఒకసారి మన నందుకు ఒకసారి క్లోజ్ చేసుకోండి. చూసారా ఆ కలర్? ఎంత అందంగా ఉంటాడు అసలు. నిజంగా నందుకు ఆ కలర్ ఎలా వచ్చిందో నేను చెప్తాను. ఒకసారి చూడండి, ఎంత వైట్ మిల్క్ బాయ్. నిజంగా ఆ అందం ఎలా వస్తుంది ఆయన మీరు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఆయన స్నానం చేయడం. ఒకసారి స్మైల్ ప్లీజ్. లైట్ గా లైట్ గా ఆ పళ్ళు చూశారు. వావ్ వాట్ ఏ వైట్. అసలు తోముకోడే. ఇక షూ విషయానికి వస్తే నిజంగా చాలా మంచి టేస్ట్ అనే, ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క గుడికి వెళ్తాడు. నెక్స్ట్ మనోడు ఎక్కడికి వెళ్ళినా చాలా క్రేజ్, చాలా మంది గుర్తుపడుతున్నారు. ఎలా గుర్తుపడుతున్నారు? ఇక్కడ ఒకరోజు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నాడు, సార్ మీరు మీరు ఎస్ నేనే గీతా మాదిరి గారి హస్బెండ్. లేదు ఇలాంటి నిజంగా జరుగుతాయి చాలా చోట్ల. ఇది కాదు ఇంకోటి, షికాగోలో ఒకరోజు ఎయిర్పోర్ట్ లో ఒకడు వచ్చాడు స్పీడ్ కొరుకుంటూ వచ్చి, భయ్యా మీరు అని మాట్లాడుతున్నాడు. యా హలో అంటుంటే, బస్ స్టాప్ సినిమాలో మీరు యాక్టింగ్ రిగా తీశారు భయ్యా, మీరు ప్రిన్స్ కదా.
సార్ నిజంగా మీరు బాగా యాక్ట్ చేస్తారు సార్, మీరు బాగుంది మీ వీడియో యూట్యూబ్ లో చూసాను. ఓ అవునా, ఏం చూస్తారు యూట్యూబ్ లో? మీ పెళ్లి వీడియో సార్. ఇప్పుడు ఇట్రా ఇప్పుడు నువ్వు 100% లవ్ సింబల్స్ అరే 4 సార్లు చూశాను సార్ ఆ సినిమాలో. అవునా, ఆ సినిమాలో గీత గారు పాట పాడారా? అరే ఆటోనగర్ సూర్య, అరే కరెక్టే సార్, ఆటోనగర్ సూర్యలో గీత గారు పాట పాడారు అనుకుంటా. నందు గారికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. నందు ఐ లవ్ యూ. నీకు పెళ్ళైందని తెలుసు కూడా నిన్ను ఎందుకు లవ్ చేస్తున్నాను తెలుసా? ఒక ప్రామిస్ చేస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటా. ఏం లేదు, మన పెళ్ళైన తర్వాత ఫస్ట్ డేని నాకు గీత మాధురి గారితో ఫోటో తీపిస్తావా? నంద్ గారు చాలా మంచి హెల్పింగ్ నేచర్. ఒక రోజు ఒక రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ముసలావిడ అవతలు ఉన్నారు. అర్రే రోడ్ దాటించాలనేసి, బమ్మ రండి నేను నీకు రోడ్ దాటిస్తాను, చల్లగా బతకాల బిడ్డ, నువ్వేం చేస్తావు బిడ్డ? అమ్మ నేను ఒక పెద్ద హీరోని మన తెలుగు ఇండస్ట్రీలో. రైటే బిడ్డ, బాగా పెద్ద హీరోవే. అవును బిడ్డ, హీరో అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఆడపోరీలను చీరలు పట్టుకొని ఎక్కుతారు సినిమాలలో, అదేనా? అది కాదమ్మా, హీరో అంటే ఫైట్లు చేస్తారు. అవునా, ఇంకేం చేస్తారు? పాటలు పాడతారు. అవునా, ఇంకేం చేస్తారు? కొడక డాన్స్లు చేస్తారమ్మా. ఇట్లా కొడక ఏంటిదమ్మా? ఇవా నాకు చెప్పినావు కాబట్టి సరే, ఇంకెవరికి చెప్పకు. గిట్ల చెప్తేనే నా ముసలాన్ని తీసుకుపోయి పిచ్చి హాస్పిటల్ వేసిర్రు. ఇలా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది సత్య. బా ఇంకా కొంచెం వెయిట్ చేసుంటే బాగుండేది అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? షాపింగ్ అంతా అయిపోయినాక పక్క షాప్ లో 75% డిస్కౌంట్ అంటే అప్పుడు అంటే హలో పోలో 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 చల్ చలో చలో దరిచే రంగా. నందు ఎలా అనిపించింది ఓవరాల్ గా నిన్ను రోస్ట్ చేయడం? అందరు ఎవరైనా రోస్ట్ చేస్తే బాధపడాలి, మరి నాకు రోస్ట్ చేస్తే చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే రియల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ తీసి. అండ్ పటాస్ వాజ్ బ్యాంగ్ ఆన్ రైట్ స్టేజ్. ఐ థింక్ దిస్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు గెటప్ సీన్ ఇన్నర్ ఫీలింగ్ చెప్తాడు నందుది. ఎలా అనిపించింది నందు నీకు? నాకు చాలా బాగుంది, నిజంగా ఎంజాయ్ చేశాను. బికాస్ సీను అండ్ రామ్ ప్రసాద్, వెంకీ, రవి, శ్రీముఖి అందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. నిజంగానే మీ అందరూ బయట రండి ఒకసారి చెప్తాను. మీ అందరూ బొక్కలు ఎరగొడతాను ఉడగలారు ఏమనుకుంటున్నారా? సీన్గా నీకుంటది, నా ఆత్మ రవి గారు చెప్పు కమాన్. రే ఇద్దరు కలిపి ఉంటావు రే వెంకిగా ఒక్కడిగా దొరుకుతావు కొడక. చూసారు కదా ఇవాళ సెలబ్రిటీ రోస్ట్. మరి నెక్స్ట్ టైం ఏ సెలబ్రిటీ వస్తారు, ఎంత హంగామా చేస్తారు చూడాలి అంటే కీప్ వాచింగ్ పటాస్. వెల్ టు బిందాస్.